ఓకే. చూసేసా 'దేవరా' ఫైనలీ. ఐ ఫినిష్డ్ వాచింగ్ ద మూవీ. ఐ వెంట్ టు ద ఫస్ట్ డే ఫస్ట్ షో ఇన్ చెన్నై. అంటే 9:00 షో ఉండాలి. ఎళ్ళాను. ఒకటిరా ఒకటి చెప్తా మీకు. రూ. 300 వర్త్ ఇట్. వర్త్ ఇట్. మస్ట్ వాచ్ మూవీ. అరే ఈ సినిమా కాకపోయినా 'దేవరా 2' కైనా ఎళ్లి చూడండి. నిజంగా చెప్తున్నా. ఏ క్లిఫ్ హ్యాంగర్‌లో వదిలారో క్లైమాక్స్‌ని 'బాహుబలి' లెవెల్ క్లిఫ్ హ్యాంగర్ అది. నిజంగా చెప్తున్నా. అందరూ ఇట్లా షాక్డ్. ఎవ్రీవన్ వాస్ షాక్డ్. లిటరల్లీ చెప్తున్నా. క్లైమాక్స్ మీరు అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు అసలు. దే యూ విల్ నెవర్ ఎక్స్‌పెక్ట్ దట్ క్లైమాక్స్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్టర్ 'బాహుబలి'. 'బాహుబలి' లెవెల్‌లో క్లిఫ్ హ్యాంగర్ వదిలారు. ఫస్ట్ హాఫ్ నరేషన్, యాక్షన్ సీన్స్, కలర్ గ్రేడింగ్, వీఎఫ్ఎక్స్ అంతా ఆన్ పాయింట్ ఉంది. అంతా ఆన్ పాయింట్ ఉంది. నేను చెప్పాలంటే యాక్చువల్లీ ఐ కాంట్ యాక్చువల్లీ సే ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ద మూవీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఇట్సెల్ఫ్. అంటే హీరోయిన్ ఉండదు. దే ఆర్ సోల్లీ ఫోకసింగ్ ఆన్ ద ప్లాట్, ఆన్ ద విలేజ్, ఆన్ ద క్యారెక్టర్స్ అరౌండ్. అంత సెట్గా ఎలా చెప్తారు, ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేశారు బాగా. అంటే ఇప్పుడు చూడు, ఆచార్యలో చూస్తే నీకు డెప్త్ ఉండదు స్క్రిప్ట్లో. యూ వోంట్ సీ దట్ డెప్త్, యూ వోంట్ సీ దట్ ఎలా చెప్పాలంటే క్యారెక్టర్స్ అట్లా బిల్డ్ చేయడం మీకు కనబడదు. ఏదో నడుచుకొని వెళ్ళిపోతున్నారు, ఏదో బాధగట్టం, ఇది అది సోది అంటారు, సరేనా? దీంట్లో అలా కాదు. దిస్ వన్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. పాదఘట్టం లాగా ఊరి మీద కాదు. ఇక్కడ ఊరితో సహా క్యారెక్టర్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేశారు. ఒక డెప్త్ ఉంది స్క్రిప్ట్కి. అంటే మీరు చాలా ఉంచుకోవాలి మైండ్లో. ఒక స్టోరీ నడాలంటే ఎమోషన్స్ బాగా పండించారు. అంటే ఉత్తుత్తునే ఏదో అక్కడ ఏదో వచ్చాడు చిరంజీవి కాపాడాడు వెళ్ళిపోయాడు కాదు. ఇక్కడ ఒక రీజన్ ఉంది. అన్నిటికీ ఒక మంచి రీజనింగ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆ భయం ఎందుకు వచ్చింది, వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్న సినిమాలో అంత బాగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ అంతా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా చెప్తున్నా, అనిరుద్ ఫకింగ్ కుక్డ్ ఇన్ దిస్ మూవీ. బీజిఎంలు సెట్గా పడే అన్నీ బాగున్నాయి. లైక్ లిటరలీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ కంప్లైన్ ఎనీథింగ్ అబౌట్ ద ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి కంప్లైంట్ మీరు అందరూ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. జాన్వీ ఈజ్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్. ఐ డోంట్ నో, ఇంటర్వ్యూలో చెప్తారు ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే ఎక్కువ సెకండ్ పార్ట్లోనే జాన్వీని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాను క్యారెక్టర్ని. బట్ వాళ్ళ ఇంటర్వ్యూ బట్టి అనుకున్నా కూడా ఫస్ట్ హాఫ్లో కనిపించిన క్యారెక్టర్ అసలు ఏం లేదు. అంటే వస్తుంది సాంగ్కి ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుందేమో. సాంగ్ తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. టోటల్గా ఒక అరగంట స్క్రీన్ టైం అనుకుంటా తంది, అంతే. అరగంట పైన లేదు తన స్క్రీన్ టైం. మిగతాదంటే చూస్తే చుట్టుమల్లె సాంగ్ ఉంది. చుట్టుమల్లె సాంగ్ వాజ్ వెరీ గుడ్. అట్స్ డిఫరెంట్ థింగ్. అది ఒక సంతూర్ యాడ్లాగా అనిపించింది. స్టార్టింగ్ మిక్స్ అని వచ్చింది నాకు మైండ్లో. ఎనీవేస్, షీ డజంట్ గివ్ ఎనీథింగ్ టు ద స్క్రిప్ట్ ఫర్ ద స్టోరీ లైన్. అదంతా వదిలి చూస్తే సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ ఉంటుంది. మళ్ళీ కామెడీ ఎంతో కొంత వాళ్ళు ఇచ్చినంత వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అంటే కామెడీలో వాళ్ళు పెట్టిన స్కోప్ అంతా వర్కౌట్ అయింది అది చెప్పొచ్చు. కొంచెం ఇటు అటు సీన్స్ అవసరం లేదనిపించింది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ లాస్ట్ ఒక అరగంట నుంచి సినిమా మళ్ళీ పేస్ మీద వస్తుంది. మళ్ళీ ఫుల్ సెక్సీ వెళ్తా చెప్పాలంటే. నిజంగా చెప్తున్నా, లాస్ట్ అరగంట అయితే ఇచ్చి పడేశారు సినిమాని. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ. మీరు వెళ్ళి చూడాలి. ఈ సినిమా కాకపోయినా 'దేవరా 2' కైనా వెళ్ళి చూడాలి. బొమ్మ బ్లాక్ బస్టర్. రాజమౌళి కర్స్ అదంతా ఏం లేదు, పోయింది రాజమౌళి కర్స్. దేర్ ఇస్ నో కర్స్ ఎనీమోర్. నాకు తెలిసినంత వరకు అయితే ఈ మూవీ సాలిడ్ ఉంది. విఎఫ్ఎక్స్ కొంచెం చోటుల్లో నేను అనుకున్నా బాగోదేమో ఇది అది అనేసి. అంటే ఇప్పుడు చూడు, ఐ వోంట్ సే దట్ షార్క్ సీన్లో షార్క్ నిజంగానే ఉన్నట్టుందని చెప్పట్లేదు నేను. ఉంది కొంచెం విఎక్స్లో కూడా కొంచెం లోటు ఉంది. ఆ షార్క్ డజంట్ లుక్ లైక్ రియల్, బట్ స్టిల్ మేనేజబుల్ నేను చెప్తా. అంటే ఇట్ వోంట్ డ్రైవ్ యూ అవే ఫ్రమ్ ద స్టోరీ లైన్ ఆఫ్ ద మూవీ ఆర్ ద ప్లాట్ ఆఫ్ ద మూవీ. అంటే మీకు అది డిస్ట్రాక్ట్ చేయదు ఎక్కువ. సో అంటిల్ వాట్ ఐ బిలీవ్, ఒక సీజీఐ సీను, ఒక విఎఫ్ఎక్స్ సీను మీకు అసలు డిస్టర్బ్ చేయట్లేదు అంటే అదొక మంచి సీన్ అని, అది వర్కౌట్ అయిందని. సో నాకు తెలిసినంత వరకు ముందు ఇప్పుడు చెప్పారంటే ఇది స్టార్టింగ్ గ్లిమ్స్ వచ్చినప్పుడు అది క్రెసెంట్ ఫుల్ మూన్ అవుతుంది కదా, అక్కడ కొంచెం నాకు స్కై సెటప్ కలర్ గ్రేడింగ్ సరిగ్గా సెట్ అవ్వాలి. అదంతా ఫిక్స్ చేస్తారు. అంటే ఆదిపురుష్ లాగా ఫుల్ డార్క్ చేసి ఇంక కనబడలేనట్టు కూడా కాదు, అందరు కనబడుతున్నారు. సెక్సీ ఉంది.
సినిమాటోగ్రఫీ ఇచ్చి పడేశారు. యాక్టింగ్ ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్. డాన్స్ ఇంకేం చెప్పమంటావు, జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చి పడేశాడు డాన్స్. అసలు నోబడీ ఇస్ అన్ కాంపిటీషన్ విత్ దెమ్ డాన్స్లో. మళ్ళీ డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ దాని తర్వాత బీజిఎం మీకు కూడా తెలుసు, బీజిఎం ఎంత సెక్సీ ఉందో. దాని తప్ప ఇంకేమున్నాయండి, ఇంకేం లేదు. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది, బట్ సెకండ్ హాఫ్లో కొంచెం సీన్లు కట్ చేసి ఉంటే దాని తర్వాత జాన్వి ఉండకపోయినా ఇప్పుడు ఈ సినిమాలో అయితే ఏం లేదు. సెకండ్ పార్ట్లో చూడాలి మరి. బట్ ఐమ్ టెల్లింగ్ యూ, ఈ మూవీ చూడాలి, మస్ట్ వాచ్. అట్లీస్ట్ ఒక్కసారైనా చూడాలి సినిమా, ఎందుకంటే ఇచ్చిన డబ్బులకి వర్త్ ఇట్. నిజంగా చెప్తున్నా, జాతరలా ఉండాలి ఫస్ట్ హాఫ్ అంతా. ఆ జాతర సాంగ్ వచ్చినప్పుడు, ఆయుధ పూజ సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్ వెంట క్రేజీ. నేను చెప్తున్నా, మస్ట్ వాచ్ మూవీ. క్లైమాక్స్ ఒక్కటే వేరే లెవెల్. అంటే అంటే అది అందరికీ డైజెస్టబులో కాదో నాకు తెలీదు. నాకైతే ఒక అంతవరకు క్రియేటివ్ లిబర్టీతో సహా కొంచెం వాడారు, బాగానే అనిపించింది. సో మీరు చూసి కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో, మీకు ఆ క్లైమాక్స్ సెట్ అయిందో లేదో. నాకైతే ఎంతో కొంత సెట్ అయ్యింది. అంటే కొంచెం క్లిప్ హ్యాంగర్లో వదిలేశారు, బాహుబలి లెవెల్ లాగా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండ్ గో వాచ్ దేవరా. నేను చెప్పాలంటే ఒక 5 స్టార్స్లో నేను దీనికి ఒక 3.5 స్టార్స్ ఇస్తా. మస్ట్ వాచ్ మూవీ అండి, వెళ్ళి చూసేయండి. పీస్ ఆఫ్ అది నిమిష్ చెప్తాడు, ఇప్పుడు నిమిష్ లేడు. జస్ట్ ఫక్ ఆఫ్ అండ్ గో వాచ్ దేవరా ఇన్ యూర్ నియరెస్ట్ థియేటర్స్.